పెన్షనర్ల సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. కల్వకుర్తిలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సవరణ బిల్లుతో రిటైర్డ్ ఉద్యోగులు అనేక రకాలుగా నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ చట్టాల ముసుగులో కార్పొరేటర్ల సంక్షేమమే ఎజెండాగా కేంద్రం పనిచేస్తోందని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సవరణ బిల్లును రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రిటైర్డ్ ఉద్యోగులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 25న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దొంగ బిల్లును రద్దు చేయాలన్నది. ఎందుకంటే పెన్షన్ లేకుండా చేసే బిల్లు అది. 1/1/2026 నుంచి టీఆర్సీ లేకుండా అంతకుముందు పనిచేసినటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లుగా మారిన సందర్భంలో వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరకూడదని ఈ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చట్టాలను తీసుకొస్తుంది. ఇప్పుడే కాదు, 2004లో కూడా పెన్షన్ బిల్లును, ఓల్డ్ పెన్షన్ బిల్లు రద్దు చేసి సిపిఎస్ తీసుకొచ్చింది. క్రమంగా కార్పొరేట్లకు, కార్మికుల, ఉద్యోగుల, పెన్షనర్ల పొట్టలు కొట్టి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల సంక్షేమం కోసం ఈ బిల్లులను తీసుకొస్తుంది. దేశవ్యాప్తంగా పెన్షనర్స్, ఉద్యోగులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అదే నిజంగా కేంద్ర ప్రభుత్వం న్యాయసమ్మతంగా చట్టం చేసినట్లయితే పార్లమెంట్లో చర్చించాలి, బిల్లు ఎందుకు పెడుతున్నామో చెప్పాలి. అటువంటిది ఏమీ లేకుండా ఈ యొక్క 2025లో ఫైనాన్స్ బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ 2025 ఫైనాన్స్ బిల్లులో మన యొక్క 8th CPCని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక ముఖ్యమైన ఏంటంటే పెన్షనర్స్ సవరణ. ఈ పెన్షనర్స్ సవరణ ఏదైతే ఉందో, ఈ సవరణ అనేటటువంటిది ఎప్పటి నుంచి అంటే, ఇది చట్టం అయితే 1/1/2026 నుంచి అమల్లోకి వస్తుంది. దీంట్లో ఒకటి ఏంటంటే, పాత పెన్షనర్స్కి కొత్త పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన వివక్షత చూపడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మొదలు లోక్సభలో దీన్ని అమలు చేశారు, ఆ తర్వాత రాజ్యసభకి వెళ్ళింది, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ రాష్ట్రపతి